హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు బాబాగారు సందేశం ఏంటి అంటే కనుక, తల్లి ముందే చెప్తున్నా, మొదటి శ్రావణ శుక్రవారం రోజు అరచేతిలో చిటికెడు పసుపును వేసుకొని ఇలా చేస్తే అక్షరాల 24 గంటల్లో నీకు 70 లక్షలు అందేలా చూస్తానమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలనుకుంటున్నారండి. మరి ఈ సందేశం వినే ముందు ఎవరికైతే బాబా గారంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి. అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. తల్లి, ఇప్పుడు నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న శ్రావణ మాసం అయితే ఆరంభం కాబోతుంది కనుక నేను నీకు ముందుగానే చెప్తున్నాను. ఎందుకంటే ఒక తండ్రి తన బిడ్డ యొక్క బాగోగులు చూసుకోవడం కోసం ఎంతగానో ఆరాటపడతాడో అది నీకు తెలియని విషయం కాదు. అదే విధంగా నా బిడ్డ కూడా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, తను కోరుకున్న ధనం అనేది తన దగ్గర ఎల్లప్పుడూ కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో ముందుగానే నేను నీకు ఈ విషయాన్ని అయితే చెప్తున్నాను. నేను చెప్పింది చెప్పినట్టుగా ఒక్కసారి చేసి చూడు తల్లి. నీ జీవితాల్లో అద్భుతమైన మార్పులనేటివి ఖచ్చితంగా జరిగి తీరుతాయి తల్లి. ఈ యొక్క శ్రావణ మాసం సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవియే ఇంటికి ఆహ్వానించే మాసం కనుక ఈ యొక్క మొదటి శ్రావణ శుక్రవారం నుంచి మొదలుకొని నువ్వు 4 శుక్రవారాలు కూడా నేను చెప్పినట్టుగా చేసుకుంటే నీ ఇంట మహాలక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అష్టైశ్వర్యాలనేటివి నీ ఇంట ఎల్లప్పుడూ కూడా స్థిర నివాసం ఉంటాయి. ఇప్పటి వరకు నిన్ను ఇబ్బంది పెడుతున్న బాధలు, దరిద్రాలు, కష్టాలు, నష్టాలు, దుఃఖాలు ఇలా నీకు కలిసి రాకపోవడం ఏది అనుకున్నా కానీ ఈ మధ్య నీకు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏం చెయ్యాలి అనుకున్నా కానీ మనస్సు ఎంత తొందర పెడుతుందో నిన్ను అంత స్పీడ్గా మళ్ళీ దాన్ని చేయలేక వెనుతిరుగుతూ ఉన్నావు. ఒకవేళ కష్టపడి చేసినా కూడా దానికి ప్రతిఫలాలు అనేటివి నాకు దక్కటం లేదు బాబా అని చెప్పి బాధపడిపోతున్నావు. ఇక ఇంట్లో విషయానికి వస్తే ఇంట్లో ఎప్పుడు కూడా తరచుగా గొడవలు, అశాంతి, అదే విధంగా పిల్లలకి అనారోగ్యము, పిల్లల చదువుల్లో ముందుండకపోవడం, ఇలా ఏదో ఒక సమస్య అనేది నిన్ను తరచూ ఇబ్బంది పెడుతూ ఉన్నది. సమస్య వచ్చిన తర్వాత అది చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ దాన్ని వెంటనే దూరం చేసుకున్న వారే నిజమైన అదృష్టవంతులు. ఎందుకంటే బిడ్డ ఏదైనా కానీ మొక్కలో ఉన్నప్పుడే గనక దాన్ని తీసుకపోతే అది తిరిగి పెద్దగై మానై మహావృక్షమై అది తన స్థావరాన్ని బలంగా ఏర్పరచుకొని నీ నుంచి ఎన్నడూ విడదీయరాని బంధాన్ని కలిగి ఉంటుంది. కనుక నీ యొక్క దరిద్రాలన్నీ కూడా పొడగొట్టి నీకు అదృష్టాన్ని కలిగించే మాట అనేది నీకు నేను చెప్పబోతున్నాను. బిడ్డ, ఎప్పుడైనా కానీ అమ్మవారి యొక్క కరుణ, కృప, ఇంకా అష్టైశ్వర్యాల ఆశీర్వాదం అనేది నీకు దొరకాలి అంటే పసుపు అనేది నీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా కూడా పసుపును చూసుకుంటూ ఉంటారు. ఇంతటి అదృష్టం కలిసి వచ్చే ఈ యొక్క పసుపుని నువ్వు ఎంత చక్కగా ఉపయోగించుకోగలిగితే నీకు అంత సంపదను తీసుకొచ్చి పెడుతుంది. ఏం లేదు తల్లి, నువ్వు నమ్మకంతో ఈ యొక్క పరిహారాన్ని చేసి చూడు. ఏ మనిషి అయినా కానీ తన జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఉన్నాడు అంటే దాని వెనకాల నరదిష్టి, నరఘోష ప్రభావం కూడా చాలా ఇదిగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇప్పటి రోజుల్లో ఎవరి యొక్క బ్రతుకులు వారు బ్రతుకుతూ ఉంటే వారిని కూడా చూడలేని పరిస్థితులలో ఒకరు సంతోషంగా ఉన్నా కానీ, ఒకరు ఆనందంగా ఉన్నా కానీ, ఒకరు ఎదుగుతూ ఉన్నా కానీ ఆ ఎదుగుదలని కూడా చూడలేక ఓర్వలేక మనసులో అబ్బో వీరికేంటి ఇంత చక్కగా ఉన్నారు అని చెప్పి అనుకున్నా కానీ దానిని కూడా నరదిష్టి, నరఘోష అని అంటారు.
మన పెద్దల మాట చద్దన్న మూట అని నువ్వు వినే ఉంటావు కదా తల్లి. అయితే నీ యొక్క పెద్దలే ఇదివరకు నీకు చాలాసార్లు చెప్పి ఉంటారు, నరదిష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయి అని చెప్పి. మరి అంతటి గట్టిగా ఉండే నల్ల రాళ్ళను కూడా పగిలించే శక్తి నరఘోషకు ఉన్నప్పుడు నువ్వు ఒక్క మానవుడివి. నిన్ను పాడు చేయడం ఆ నరదిష్టికి చిటికెలో పని. అదంతా కూడా నీకు తెలియంది కాదు. కానీ మళ్ళీ మళ్ళీ ఎందుకు నేను నీకు ఇలా చెప్తున్నాను అంటే గనక, బిడ్డ, ఎప్పుడైనా కానీ ఒక తండ్రి కోరుకునేది ఏంటి అంటే గనక, తన బిడ్డ ఎప్పుడు కూడా క్షేమంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అని చెప్పే కనుక నువ్వు చేయాల్సిందల్లా కూడా ఏంటి అంటే, ఎప్పుడైతే శ్రావణ మాసం అనేది మొదలవుతుందో ఆ యొక్క శ్రావణ మాసం మొదలైనప్పటి నుంచి కూడా నీ ఇంటికి గడపలకు చక్కగా నువ్వు పసుపును రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ముఖ్యంగా నీవు ఆ గడపలకి రాసిన మిగిలిన పసుపు ఏదైతే ఉంటుందో ఆ పసుపు ముద్దను నువ్వు అరచేతిలో వేసుకొని ఆ యొక్క పసుపు ముద్దను రెండు అరచేతులలో చక్కగా గోరుంటాకు ఎలా అయితే నువ్వు పెట్టుకుంటావో అరచేయి మొత్తానికి కూడా పసుపు అయ్యేటట్టుగా పూసుకొని ఆ యొక్క అరచేతి పసుపు ముద్రని నీ యొక్క ప్రధాన గుమ్మం యొక్క కుడి చేతి వైపు ఉన్న గోడకి ఆ యొక్క అరచేతి ముద్రలను నువ్వు పసుపుతో తాకించాలి. ఈ విధానంగా వేసుకున్న తర్వాత దాని మీద నువ్వు ఎటువంటి కుంకుమ బొట్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ యొక్క 2 అరచేతి ముద్రలను ఆ యొక్క నీ యొక్క ప్రధాన గుమ్మం గోడకి ఎప్పుడు కూడా, అంటే వర్షం వల్ల కానీ లేదా ఈ యొక్క గాలి వల్ల కానీ ఆ పసుపు ముద్రలన్నిటివి తొలగించినప్పుడు మళ్ళీ అరచేతిలో చక్కగా పసుపును వేసుకొని తడి ముద్దలాగా చేసుకొని అరచేయి అంతా కూడా పసుపుని పూసుకొని ఆ యొక్క పసుపు ముద్ర అరచేతిలో గోడ ముద్ద పెట్టాలి. ఈ విధానంగా ఎవరి ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర, అంటే ప్రధాన ద్వారం ఆరు బయట, ప్రధాన గుమ్మం అంటే ఇక్కడ చాలామందికి కూడా ఒక చిన్న అనుమానం రావచ్చు. అది ఇంటి యొక్క ప్రధాన గడప దగ్గర ఉన్న తలుపుకా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అక్కడ డోర్కి కాదు, మీ ఇంటి యొక్క మెయిన్ గేటు ఏదైతే ఉంటుందో ఆరు బయట మీకు అక్కడ ఒక గోడ ఉంటుంది కాబట్టి, ఆ మెయిన్ గేటుకి ఒక గోడ ఉంటుంది కాబట్టి ఆ గేటుకి మీరు ఈ ఇంట్లో నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు కుడి చేతి భాగాన ఉన్న గోడకి మీ యొక్క అరచేతి ముద్రలు పసుపుతో వేయాలి అని చెప్పి గుర్తుంచుకోండి. ఈ విధానంగా ఆ యొక్క పసుపు ముద్రలు గోడకి ఉన్నంత కాలం కూడా మీ ఇంట్లో ఎటువంటి నరఘోష, నరదిష్టి, దృష్టి దోషాలు అనేటివి ఆ ఇంటి గుమ్మంలోకి కూడా అడుగు పెట్టవు అని గుర్తుంచుకోండి. ఈ విధానంగా పసుపు ముద్రలు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అనేది ఎప్పుడు కూడా అడుగు పెట్టడానికి సందేశించదు అని గుర్తుంచుకోండి. ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మళ్ళీ తిరిగి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆ యొక్క పసుపు ముద్రని కనుక చూసి వచ్చినట్లయితే కనుక ఆ వ్యక్తి మీద ఉండే నరదిష్టి, నరఘోష అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది అని చెప్పి గుర్తుంచుకోండి. అంతేకాకుండా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా దూరం అయిపోయి ఆ ఇంట్లో ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంట్లో మనిషికి నడతగా ఉన్నా కానీ, ఆరోగ్యం బాగా లేకున్నా కానీ ఇవన్నీ కూడా నరదిష్టి ప్రభావం వల్ల మాత్రమే జరుగుతాయి. ఎప్పుడైతే ఆ యొక్క ఇంటికి ఈ అరచేతి ముద్రలు పసుపుతో వేసిన ముద్రలు ఉంటాయో ఆ ఇంట్లో ఉండే వ్యక్తులకు ఎప్పుడు కూడా ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకోండి. అంతేకాకుండా ఆ ఇంట్లో వచ్చిన వారికి కానీ, ఆ ఇంట్లో ఉన్న వారికి కానీ చాలా మనస్సు అనేది ప్రశాంతంగా ఉంటుంది అని గుర్తుంచుకోండి. బిడ్డ, ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఒకటి కలిసి రావాలి అంటే ముఖ్యంగా మనం చేసే పనుల మీదనే ఆధారపడి ఉంటుంది. నీకు ధనం అనేది అవసరం అని చెప్పి నాకు బాగా తెలుసు తల్లి.
నువ్వు ఎంత ధనం అయితే కావాలని అని చెప్పి కోరుకుంటున్నావో, నీకు ధనం సంపాదించే తెలివితేటలు ఉన్నా కానీ నేను ఇదివరకు నీకు చాలాసార్లు చెప్పాను. గుమ్మడికాయంత తెలివితేటలు నీలో మెదడులో ఉన్నా కానీ ఆవగింజంత అదృష్టం నీ దగ్గర ఉంటేనే నువ్వు అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. నువ్వు ఏది చెయ్యాలి అనుకున్నా కానీ అది చక్కగా నెరవేరుతుంది. ధనం అనేది నీ దగ్గర స్థిర నివాసం అనేది ఉంటుంది. ఆ యొక్క ఆవగింజంత అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఈ యొక్క పసుపు మార్గాన్ని మాత్రం నువ్వు తప్పకుండా ఉపయోగించుకొని చక్కటి ఐశ్వర్యవంతునివి అవ్వాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను తల్లి అని చెప్పి ఈరోజు బాబాగారు అయితే మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి మన బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే తప్పనిసరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఒకవేళ ఆరోగ్యం బాగోలేకపోయినా ఇవన్నీ నరదిష్టి ప్రభావం వల్ల మనం మాత్రమే జరుగుతాయి. ఎప్పుడైతే ఆ యొక్క ఇంటికి ఈ అరచేతి ముద్రను మనం వేసుకుంటామో అప్పుడే ఆ ఇంట్లో ఉండే వ్యక్తులకు ఎప్పుడు కూడా ఆరోగ్యం అనేది ఎప్పుడు చాలా చక్కగా ఉంటుందని చెప్పేసి బాబాగారు అయితే చెప్తున్నారండి. కాబట్టి ఆ ఇంట్లో వచ్చిన వారికి కానీ ఆ ఇంట్లో ఉన్న వారికి కానీ చాలా మనస్సు అనేది ప్రశాంతంగా ఉంటుంది అని గుర్తుంచుకోండి బిడ్డ. ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఒకటి కలిసి రావాలి అంటే ముఖ్యంగా మనము చేసుకునే పనుల మీదనే ఆధారపడి ఉంటుంది. నీకు ధనం అనేది అవసరం అని చెప్పి నాకు బాగా తెలుసు తల్లి. నువ్వు ఎంత ధనం అయితే కావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నావో, నీకు ధనం సంపాదించే తెలివితేటలు ఉన్నా కానీ నేను ఇదివరకు కూడా నీకు చెప్పాను కదా చాలాసార్లు, గుమ్మడికాయ అంత తెలివితేటలు నీ మెదడులో ఉన్నా కానీ ఆవగింజంత అదృష్టం అనేది నీ దగ్గర ఉంటేనే నువ్వు అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. నువ్వు ఏదైతే చేయాలని అనుకున్నా కానీ అది చక్కగా నెరవేరుతుంది. ధనం అనేది నీకు స్థిర నివాసం అనేది ఉంటుంది అని చెప్పి బాబాగారు ఎప్పుడు మనకైతే చెప్తూ ఉంటారు. ఆ అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఈ యొక్క పసుపు మార్గాన్ని కంపల్సరీ చేసుకోండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్. శ్రద్ధ